carefully. So potential and capacitance low electric potential at a point. The first one is electric potential at a point. Electric potential at a point. ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా అనుకోవాలి? ముందు డెఫినేషన్ తెలియాలి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ కి. సో how do you find out the potential? You should know the meaning of what is potential. The work done in bringing a unit positive test charge from infinity to a point in the electric field against the field gives potential at that point. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. ఏంటి పాయింట్ అంటే the work done in bringing a unit positive test charge from infinity to a point in the electric field against the field. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక చార్జ్ ఉంది, దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇప్పుడు టెస్ట్ చార్జ్ ఎక్కడ ఉంది? అది ఇన్ఫినిటీ. టెస్ట్ చార్జ్ అంటే Q0, యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. ఇది ఎక్కడ ఉందంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంది. అంటే వీడి దగ్గర నుంచి ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఉంది. సో దిస్ ఇస్ ఎట్ ఇన్ఫినిటీ. ఇక్కడికి తీసుకురావాలి ర్యాండమ్ ఏదో. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి దాన్ని. Q0 ని ఇక్కడికి తీసుకురావాలి. ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి r డిస్టెన్స్ లో ఉంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఎ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఎ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అగైన్స్ ద ఫీల్డ్ గివ్స్ పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్. లెట్ us try to find out what is that. Let's say ఈ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి. ఈ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు Qకి Q0 కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే r. ఇక్కడ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ నుంచి r వరకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ నుంచి జస్ట్ ఈ పాయింట్ లో ఉన్నావు అనుకో. ఈ పాయింట్ అనేది Q నుంచి ఫర్సే x డిస్టెన్స్ లో ఉంది. x డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉంది. అక్కడ చిన్నగా ఇట్లా తీసుకొచ్చావు. ఎంత డిస్టెన్స్ అంటే dx. అప్పుడు యూ విల్ డూ సమ్ వర్క్ దట్ ఈస్ dw. సో యూ కెన్ రైట్ dw is equal to force into displacement f dx. You can take it negative because you're doing work against the field, minus f dx. So ఇది work done. So what is the meaning of potential? Potential ante work by charge, W by Q0. Always remember, potential ante work by charge. So work done per unit charge. So dW వచ్చింది. మరి పొటెన్షియల్ కావాలంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో let us integrate this dW. Then you will get W is equal to minus integral f dx. What is the force when it is at this point? ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఫోర్స్ ఎంత అంటే 1/4πε0. రెండింటికి మధ్య ఫోర్స్ Q0 బై ఆ డిస్టెన్స్ x కాబట్టి x² ఇంటూ dx. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావాలి? ఇన్ఫినిటీ నుంచి ఈ పాయింట్కి తీసుకురావాలి. ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు x వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. పాయింట్ P దగ్గరకు వచ్చినప్పుడు x వాల్యూ r. ఈ స్టెప్ మీకు అర్థమైందా? అది నాకు కావాలి ముందు. I need your answer. Okay, good.
సో ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఆర్ వరకు తీసుకొస్తే ఎంతో కొంత వర్క్. దిస్ డబ్ల్యూ రిప్రజెంట్స్ వర్క్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఆర్. అంటే చిన్న చిన్న వర్క్స్ అన్ని యాడ్ చేస్తే కంప్లీట్ వర్క్ వస్తుంది. సో లెట్ us ఫైండ్ అవుట్ దిస్ వర్క్ ఫస్ట్. డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు 1/4πε0 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. క్యూ కూడా కాన్స్టెంట్, క్యూ నాట్ కూడా కాన్స్టెంట్, అది కూడా బయటకు వచ్చింది. బై ఇక్కడ 1 ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ -1/x² into dx from infinity to r. So you know what is integration of -1/x², which is 1/x. So therefore you have this as q0 by 4πε0 into integration of -1/x² is 1/x, and the limits are from infinity to r. So first you will substitute upper limit substitute చేస్తే 1/r అవుద్ది, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/∞ 0. అంటే ఇది ఏమవుతుందంటే q0 by 4πε0 r అవుద్ది. దేని వాల్యూ అంటే w. దెన్ పొటెన్షియల్ ఇస్ w by q0 కాబట్టి v is equal to, దీన్ని q0 తో డివైడ్ చేస్తే ఈ q0 వెళ్ళిపోతుంది. అప్పుడు v ఏమవుతుందంటే 1/4πε0 q by r. So this is the potential at a point. Go to the third question. Potential energy PE of a dipole in uniform electric field. ఒక డైపోల్ ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? సో ఫస్ట్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎవ్రీ పాయింట్ ది ఎలక్ట్రిక్ field is same in magnitude and direction. That is called uniform electric field. So I am drawing this uniform electric field. See, set of parallel lines. ఇలా కొన్ని parallel lines ఉన్నాయి. This represents the uniform electric field. Fine. So ఈ uniform electric field ఈ డైరెక్షన్ లో ఉంది. So this is the direction of uniform electric field. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏం చేసామంటే మనం ఐ హావ్ ప్లేస్డ్ డైపోల్. సో లెట్స్ సే డైపోల్ ఇలా ఉంది, ఇది డైపోల్ అనుకో. సో a dipole is a combination of positive and negative charges, like I discussed yesterday. This is plus q and this is minus q, and this is center of the dipole. ఈ డిస్టెన్స్ a, ఇది కూడా a. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైనా సరే, పొటెన్షియల్ ఎనర్జీకి మీనింగ్, యూ షుడ్ నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ద వర్క్ డన్ ఎగనెస్ట్ ఎనీ ఫీల్డ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ నుంచి నువ్వు ఏం చేసావంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇలా ఆబ్జెక్ట్ ని పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఉంచావు. అప్పుడు mgh అనే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే యూ హ్యావ్ డన్ వర్క్, గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్స్ ఉంది, యూ హావ్ డన్ వర్క్ ఎగనెస్ట్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్. సో ఏదైనా ఫీల్డ్ కి ఎగ్నెస్ట్ గా నువ్వు వర్క్ చేస్తే వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎగ్నెస్ట్ గా నువ్వు వర్క్ చేస్తావు. సో వర్క్ డన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే డైపోల్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో నెట్ ఫోర్స్ 0 అయింది, కానీ టార్క్ ఉంటుంది. సో వర్క్ డన్ dw ని ఎలా రాసుకోవాలంటే టార్క్ ఇంటూ dθ అని రాసుకోవాలి. అంటే యాక్చువల్లీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తే ఫోర్స్ ఉన్నట్టు, రొటేషన్ లో ఉంటే టార్క్ ఇంటూ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ రాయాలి. సో dw is tau into dθ, which is work done is equal to torque into angular displacement. So you already know the torque acting on dipole. So can anyone tell me what is the torque acting on dipole placed in uniform electric field?
Torque acting on dipole placed in uniform electric field. No. Torque is PE sin theta. Yes, Harish, good. So the work done, suppose this angle is theta 1. Theta 1 అనే angle నుంచి theta 2 అనే angle కి తీసుకెళ్తున్నాను for example. So dW is PE sin theta d theta. Then W is equal to integral PE sin theta. Then you have PE, integration of sin theta is minus cos theta. So therefore, the work done is nothing but the potential energy. So potential energy U is equal to minus PE cos theta. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే U is equal to minus P bar dot E bar. Because A bar dot B bar is AB cos theta కాబట్టి simple గా potential energy is P bar dot E bar, which is minus PE cos theta. అండ్ ఇన్ అదర్ వర్డ్స్, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ తీటా యాంగిల్ ఉంది, సపోజ్ నువ్వు తీటా 1 అనే యాంగిల్ నుంచి తీటా 2 అనే యాంగిల్ కి తీసుకెళ్ళావు అనుకో, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే అప్పుడు వర్క్ డన్ ఏమవుతుందంటే W is equal to PE ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ కాస్ థీటా 2, అంటే ఇది ఏమవుతుందంటే కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2 అవుతుంది అనమాట. ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ థీటా 1 is equal to 0 degrees అనుకో, అండ్ థీటా 2 is equal to థీటా, అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 degree నుంచి వేరే యాంగిల్ కి తీసుకెళ్ళాం అనుకో, అప్పుడు వర్క్ డన్ ఏమవుతుందంటే W is equal to PE ఇంటూ కాస్ 0 1 కాబట్టి 1 మైనస్ కాస్ థీటా ఇలా వస్తుంది. ఎస్, గుడ్. So simply potential energy can be written as minus P bar dot E bar. This is the potential energy of a dipole placed in uniform electric field. So is this clear? Now I'll move to the other question. I'm discussing only three questions which are enough. Fourth one, capacitance of parallel plate capacitor. Capacitance of parallel plate capacitor. Very, very important. సో ముందు ప్యారలల్ ప్లేట్స్ కావాలి. ఇదొక ప్లేట్, దీనికి ప్యారలల్ గా దీన్ని పెట్టా. Yes. Now it is obvious that there is uniform electric field between these two plates. ఇలా వస్తుంది ఆ ఫీల్డ్.
ఇది కూడా ఒక ప్యారలల్ లైన్స్ లాగా ఉంటుంది అనమాట, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. So this is the uniform electric field between the plates of parallel plate capacitor. Like this. So there is a uniform electric field between the plates of a parallel plate capacitor, and అది ఎలా అంటే ఇది పాజిటివ్ చార్జ్ ప్లస్ సిగ్మా, అండ్ దిస్ ఇస్ నెగటివ్లీ చార్జ్డ్ మైనస్ సిగ్మా. ఈ ప్లేట్ అంతా చార్జ్ అయి ఉంటుంది, అండ్ యు ఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ ద కెపాసిటెన్స్. బేసిక్ గా కెపాసిటెన్స్ ఎలా కనుక్కుంటారంటే, యూ షుడ్ నో దిస్ ఫార్ములా దట్ క్యూ ఇస్ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా వి. అప్పుడు సి ఏమవుద్దంటే క్యూ బై డెల్టా వి. ఎప్పుడైనా ఇలాగే కనుక్కుంటారు కెపాసిటెన్స్. క్యూ అంటే చార్జ్, సిగ్మా అంటే ఏంటి, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సిగ్మా ఈజ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియా, Q by A. If sigma is Q by A, then Q can be written as simply sigma into A. So let's say A is the area of each plate. These are like two books. నేను చూపించాను మీకు, రెండు బుక్స్ పక్క పక్కన పెడితే ఎలా ఉంటుందో అలాగా. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ D అనుకోండి. అప్పుడు సింపుల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాయాలి అంటే, సెంటర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ పాయింట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ పాయింట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాజిటివ్ ప్లేట్ ఏం చేస్తుందంటే ఈ చార్జ్ ని ఇలా పుష్ చేస్తుంది, నెగిటివ్ ఏం చేస్తుంటే ఇలా అట్రాక్ట్ చేస్తుంది, అంటే రెండు ఫీల్డ్స్ యాడ్ అవుతాయి అనమాట ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ డ్యూ టు వన్ ప్లేట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ డ్యూ టు అదర్ ప్లేట్. సో టోటల్ ఇట్ విల్ బికమ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. రెండు ప్లేట్స్ కి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ బయట ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుద్ది, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుద్ది, కానీ లోపల రీజన్ లో మాత్రం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 0 ఇన్ అవుట్ సైడ్ ద ప్లేట్స్, ఓన్లీ ఇన్సైడ్ ద ప్లేట్ దేర్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఇస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ V is equal to, you should know the potential difference is nothing but electric field into distance between the plates. So delta V is equal to electric field is sigma by epsilon naught into distance between the plates is D. And now sigma can be written as Q by A, ikkada mention chesinattu. So Q D by A epsilon naught is delta V. So నీకు కావాల్సింది కెపాసిటెన్స్ అంటే C కదా, C అంటే ఏంటి, Q by delta V. సో ఇందులో నుంచి డెల్టా విని కిందికి పంపించు, అప్పుడు ఏమవుతుందంటే ఎప్సిలాన్ నాట్ A by D is equal to Q by delta V. అంటే ఇప్పుడు Q by delta V ప్లేస్ లో ఎవరున్నారు, ఎప్సిలాన్ నాట్ A by D. కానీ Q by delta V అంటేనే C కదా. సో దేర్ ఫోర్ ద కెపాసిటెన్స్ C is equal to ఎప్సిలాన్ నాట్ A by D. సో దిస్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద parallel plate capacitor. So let me explain once again. Consider two plates. రెండు ప్లేట్స్ తీసుకోవాలి, రెండు ప్లేట్స్ మీద చార్జ్ ఉందిరా. సిగ్మా అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, Q బై ఏరియా. సో ప్లేట్ ఏరియాని A అనుకుందాం, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ D అనుకుందాం. అప్పుడు ప్లేట్ ఏరియా A అనుకుంటే చార్జ్ ఎంత అవుద్ది అంటే సిగ్మా ఇంటూ A అవుద్ది. సో అవుట్ సైడ్ ద ప్లేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు, లోపల మాత్రం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అది సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక ప్లేట్ వల్ల
ఈ పాజిటివ్ కాబట్టి ఇలా రిపల్ చేస్తుందిరా, అది నెగిటివ్ కాబట్టి ఇలా అట్రాక్ట్ చేస్తుంది. సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసాం అనమాట. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అలా యాడ్ చేస్తే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అయింది. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. Electric field and potential. So electric field की potential के मध्य relation, then you will get delta V is equal to sigma by epsilon naught into D. And you have Q by delta V as epsilon naught A by D. Therefore, the capacitance is epsilon naught A by D. This is the capacitance of parallel plate capacitor. Definitely,